దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఏప్రిల్ 8వ తేదీ 2026 సంవత్సరము, బుధవారము. ఈరోజు వాక్యము మత్తయి సువార్త 28వ అధ్యాయము 11వ వచనము. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము సత్యము కొరకు జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ఆమేన్. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు వారికి అనగా మగ్దలేని మరియకు, అదేవిధంగా వేరొక మరియకు కనబడ్డారో వారు అత్యానందభరితులయ్యారు. అప్పుడు ప్రభు అన్నారు, భయపడద్దు, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెనని వారక్కడ నన్ను చూత్తరని వారికి తెలపండి అని చెప్పారు. చూడండి, 11వ వచనం ఈరోజు మనం ధ్యానించబోతూ ఉన్నాము. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. ఈ వచనంలో 2 రకాల మనుషులు మనకు కనిపిస్తూ ఉన్నారు. వారు చూచినది ఒకే విషయము. వారు ఈ 2 గుంపులు కూడా ఎవరు అంటే, మొదటి గుంపులో ప్రభు అయిన యేసు చేత ఆజ్ఞాపించబడిన స్త్రీలు ఉన్నారు. రెండవ గుంపులో సమాధికి కావలి ఉన్న వారిలో కొందరు సైనికులు ఉన్నారు. అయితే ప్రభు అయిన యేసు మాటను బట్టి ఈ స్త్రీలు పట్టణంలోనికి పరుగిడి వెళుచూ ఉన్నారు ఆయన శిష్యుల యొద్దకు. ఈ కావలి వారిలో కొందరు ప్రధాన యాజకుల యొద్దకు పరుగిడి వెళుతూ ఉన్నారు. ఇవి 2 గుంపులు. 2 గుంపులు చేసేది ఒకటే, పరుగిడుట. 2 గుంపులు ఒకే దిశలో పరిగెడుతూ ఉన్నాయి పట్టణములోనికి. 2 గుంపులు ఒకే వర్తమానాన్ని పట్టుకుని వెళ్తున్నాయి. అదేంటంటే ప్రభు అయిన యేసు పునరుద్ధానుడయ్యాడని. ప్రియ సహోదరుడా, సహోదరి, చూడండి, అయితే ఈ 2 గుంపులు ఒకే విధమైన వర్తమానముతో ఒకే దిశలో పరిగెడుతూ ఉన్నారు. ఒకే పని చేస్తున్నారు, పరిగెడుతూ ఉన్నారు. అయితే గమనించండి, అబద్ధం యొక్క మూల్యం ఎంత భారంగా ఉంటుందో, సత్యం యొక్క శక్తి ఎంత బలంగా ఉంటుందో 2 నివేదికల కథ ఈరోజు మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఇది చాలా ఆశ్చర్యంగా కనిపిస్తూ ఉంటుంది. ఆయన లేచాడు అనే ఒకే వర్తమానముతో 2 గుంపులు పరిగెడుతూ ఉన్నాయి. భిన్నమైన ఉద్దేశాలతో పరిగెడుతూ ఉన్నాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు అయిన యేసు లేచాడు అనే వర్తమానముతో నీవు నీ పరుగును కొనసాగిస్తూ ఉన్నావా? లేదంటే ఆ సత్యాన్ని తెలిసి కూడా దానిని పట్టనట్లుగా, దానిని పట్టించుకోకుండా, దానిని కప్పిపుచ్చటానికి లేదా దానిని ఏదో విధంగా విస్మరించటానికి పరుగెడుతూ ఉన్నామా? అయితే ఆ కావలి వారిలో కొందరు జరిగిందంతా ప్రధాన యాజకులకు తెలియజేశారు. ప్రధాన యాజకులు పెద్దలతో సమావేశమై ఒక ప్రణాళికను రూపొందించారు. వారు సైనికులకు పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చారు. డబ్బు ఇచ్చి వారితో, సైనికులతో ఇలా అన్నారు, మేము నిద్రపోతున్నప్పుడు ఆయన శిష్యులు రాత్రివేళ వచ్చి ఆయన శరీరాన్ని దొంగిలించుకుపోయారు అని మీరు చెప్పాలి అని వారికి ఖండితంగా ఆజ్ఞాపించారు. ప్రియ సహోదరుడా, సహోదరి, చూడండి, అక్కడ జరిగింది భూకంపము. దేవదూత వచ్చాడు, ఆ రాయిని పొర్లించాడు. ఇదే వర్తమానం. కానీ ప్రధాన యాజకులు వాస్తవాలను వారు ఇలా జరిగిందా, అలా జరిగిందా అని ప్రశ్నించలేదు. నిజమా అని ప్రశ్నించలేదు. అది నిజమో కాదో పరిశీలించడానికి సమాధి వద్దకు కూడా వెళ్ళలేదు. ఎందుకంటే వారికి తెలుసు, ప్రధాన యాజకులకు తెలుసు ప్రభు అయిన యేసు పునరుద్ధానుడయ్యాడని.
ఆ సైనికులు చెప్పేది సత్యమని వారికి తెలుసు. అయినా వారు దానిని అణిచివేయాలని ఆలోచన చేశారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రజలు దేవునిపై నమ్మకం ఉంచకపోవటానికి కారణం వారి వద్ద సాక్ష్యం లేకపోవటమే అని మనం చాలాసార్లు అనుకుంటాం. కానీ అవిశ్వాసం అనేది చాలాసార్లు మేధస్సుకు సంబంధించినది కాదు, సంకల్పానికి సంబంధించిన విషయమని ఈ వచనం నిరూపిస్తుంది. ఇక్కడ ప్రధాన యాజకులకు సత్యం తెలుసు, కానీ వారు దానిని నమ్మటం లేదు. ఎంత విచారం కదా! కాబట్టి దానినే అవిశ్వాసం అంటారు. సత్యము తెలిసినా నమ్మకపోవటమే అవిశ్వాసం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ మీ హృదయం మీ స్వంత శక్తికి కట్టుబడి ఉంటే, మీరు ఒక అద్భుతాన్ని చూసినప్పటికీ ఆశీర్వాదం కంటే, దేవుడిచ్చే ఆశీర్వాదం కంటే లోకానుసారమైన ఆశీర్వాదాన్నే ఒక్కొక్కసారి ఎంచుకుంటారు. అబద్ధాన్ని కొనసాగించడానికి చాలా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అందుకనే ప్రధాన యాజకులు సైనికులకు పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వాల్సి వచ్చింది. ఇది నోరు మూయించటానికి ఇచ్చిన లంచం. ఏ దేవాలయపు నిధులతోనైతే ప్రభువైన మెస్సయ్యను ఘనపరచాలో, అదే ధనముతో, అదే నిధులతో, అదే కానుకలతో మెస్సయ్య పైన, పునరుద్ధానుడైన ప్రభువు పైన అబద్ధమాడటానికి, అబద్ధాన్ని నిరూపించటానికి వారు ఖర్చు చేశారు. ఎంత విచారమో చూడండి. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు మనకిచ్చింది ఏదైనా కానీ దేవుని కొరకు మనం ఉపయోగించటం లేదు అంటే అది అపవాది కొరకు ఉపయోగిస్తున్నామని అర్థం. దేవాలయపు నిధులు దేవుని కొరకు ఉపయోగించాలి, కానీ దేవునికి విరోధంగా ఇక్కడ ప్రధాన యాజకులు ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ సత్యాన్ని మనం గమనించాలి. ఒక తప్పుడు కథనాన్ని కొనసాగించటానికి శక్తిని, ధనాన్ని, వనరులను వీరు ఉపయోగిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, అబద్ధాన్ని నిజం చేయటానికి నిరంతరం చెల్లింపులు చేయాలి. ఒక్కొక్కసారి ఆ సత్యాన్ని కప్పిపుచ్చడానికి అయ్యే ఖర్చు, దేన్నైతే కప్పిపుచ్చుతున్నారో ఆ విలువను చాలాసార్లు మించిపోతూ ఉంటుంది. చూడండి, వీరు ఏ విధంగా కావలి వారికి నేర్పిస్తూ ఉన్నారు. వారికి లంచమిచ్చి ఏమని చెప్పమంటున్నారు? మేము నిద్రపోతున్నప్పుడు శిష్యులు ప్రభువైన యేసు యొక్క దేహాన్ని దొంగిలించారు అని చెప్పమంటున్నారు. చూడండి, అసలు ఇందులో ఏమైనా ఎంత ఫూలిష్గా ఉందో. వారు నిద్రిస్తుంటే శరీరాన్ని ఎవరు దొంగిలించారో వారికి ఎలా తెలిసింది? అది శిష్యులే అని తెలిసేంతగా వారు మేలుకుని ఉంటే మరి శిష్యులను ఎందుకు ఆపలేదు? వారిని ఎందుకు బంధించలేదు? వారిని ఎందుకు న్యాయాధిపతి యొద్దకు తీసుకుని పోలేదు? కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఎప్పుడైతే దేవుని సత్యాన్ని ఒక వ్యక్తి తిరస్కరిస్తాడో, అంగీకరించడో, దాని గురించి అతడు కాదనటానికి ప్రయత్నం చేసినప్పుడు అది చాలా తెలివి తక్కువ నిర్ణయం అని అర్థమవుతుంది. చివరిగా మనం చూసినట్లయితే చూడండి, ప్రధాన యాజకులు తమ హోదాను కోల్పోతామనే భయంతో వారు ప్రేరేపించబడ్డారు. సైనికులైతే రోమా అధికారుల చేత శిక్షింపబడతామేమోనన్న భయంతో ప్రేరేపింపబడ్డారు. అయితే ఆ స్త్రీలైతే దేవుని యొక్క సత్యాన్ని తమ శిష్యులకు తెలియచేయటానికి ఉత్సాహముతో పరుగుపెట్టారు. అది వారికి శాంతిని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చింది. ఎప్పుడైతే మనం అబద్ధాన్ని నమ్ముకుంటామో, అబద్ధాన్ని వెంబడిస్తామో, అబద్ధాన్ని నిజమని రుజువు చేయాలనుకుంటామో, అది మనకు భయాన్ని కలిగిస్తుంది. ఆ అబద్ధమే ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ వ్యక్తిని పట్టిస్తుంది. కానీ ఎప్పుడైతే మనం సత్యాన్ని వెంబడిస్తామో, ఆ సత్యము మనకి శాంతిని, సంతోషాన్ని, నెమ్మదిని ఇస్తుంది. శిష్యులు ఆ తర్వాత కాలంలో ఈ సత్యం కోసం చనిపోవటానికి సిద్ధపడ్డారు, చనిపోయారు కూడా. అయితే సైనికులు ఆ ఒక్క అబద్ధం కోసం జీవించటానికి
డబ్బును లంచంగా తీసుకోవాల్సి వచ్చింది. ప్రియ సహోదరుడా, సహోదరి, ముగింపులోనికి వస్తే ఈ 15వ అధ్యాయంలో, అంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం 15వ వచనంలో మనకు ఏమర్థమవుతూ ఉంది? అబద్ధం నిరంతరాయంగా ప్రచారంలో ఉంటుంది, కానీ అది వాస్తవాన్ని మార్చలేదు. వారు ఎంత డబ్బు చెల్లించినా సమాధి అయితే ఖాళీగానే ఉంది కదా. చూడండి, ఈ ప్రపంచము నకిలీ వార్తలతో దేవుని మాటలను, సత్యాలను వక్రీకరించే పనిలో చాలా బిజీగా ఉంది. అయితే మనం కావలి వారిలా అబద్ధాన్ని నమ్ముకుని, లేదా అబద్ధంతోనే జీవిస్తూ సౌకర్యంతో ముందుకు సాగిపోతున్నామా? లేదంటే సౌకర్యంగా బ్రతకటానికి అబద్ధంలోనే ముందుకు సాగిపోతున్నామా? లేదంటే అసౌకర్యమైన మన జీవితాలను మార్చే సత్యంతో పరిగెడుతూ ఉన్నామా? ఈరోజు మనకు 2 రకాలైన గుంపులు కనబడుతూ ఉన్నాయి. ఇద్దరికీ ఒకే వర్తమానం తెలుసు, ప్రభువైన యేసు తిరిగి లేచారని. స్త్రీలైతే శిష్యులకు ఆ విషయాన్ని తెలియచేయటానికి పరిగెడితే, కావలి వారిలో కొందరు ఆ సత్యాన్ని తెలియజేయటానికి ప్రధాన యాజకుల యొద్దకు పరిగెట్టారు. ఒకరేమో మంచి ఉద్దేశంతో పరిగెడితే, మరొకరేమో దానిని ఎలా అబద్ధం చేయాలో అని పరిగెట్టారు. ఒకరేమో ఆ సత్యాన్ని నమ్ముకుని ఎంత ఇబ్బందైనా, శ్రమైనా, కష్టమైనా, కన్నీరైనా సత్యాన్ని వెంబడించి హతసాక్షులయ్యారు. మరొకరేమో ఆ సత్యాన్ని కప్పిపుచ్చటానికి లంచం తీసుకుని అబద్ధంలోనే తమ జీవితాలను గడిపేశారు. ఒకరు ఆ సత్యంతో అసౌకర్యంగా ఇబ్బందిలోనే బ్రతికారు. మరి ఒకరు అబద్ధంలో సౌకర్యంగా బ్రతికారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు సౌకర్యాల కోసం అబద్ధాన్ని వెంబడిస్తున్నావా? అసౌకర్యమైన నిజంతో బ్రతుకుతూ ఉన్నావా? కాబట్టి ఈరోజు మనం నేర్చుకునే పాఠము, ప్రభు అయిన యేసు తిరిగి లేచిన తర్వాత 2 గుంపులు. మనం ఏ గుంపులో ఉన్నాం? అసౌకర్యమైన సత్యాన్ని పట్టుకుని పరుగెడే గుంపులోనా? లేదంటే ఈ లోక సుఖభోగాల కోసం, సౌకర్యాల కోసం, డబ్బు కోసం అబద్ధంలో ముందుకు సాగిపోతున్నామా? ఈరోజు మన పైన దేనితో, సత్యముతోనా, అసత్యముతోనా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవా, మీరు పునరుద్ధానుడయ్యారని స్త్రీలు తెలుసుకున్నారు, కావలిలో ఉన్న సైనికులు తెలుసుకున్నారు. స్త్రీలైతే సత్యం తెలియచేయడానికి శిష్యుల యొద్దకు పరిగెట్టారు. కావలి వారిలో కొందరు ప్రధాన యాజకుల యొద్దకు పరిగెట్టారు. ఇద్దరూ ఒకే దిశలో పరిగెట్టారు. ఇద్దరూ ఒకే వర్తమానంతో పరిగెట్టారు. 2 గుంపులు జరిగిందంతా చూచారు. ఒకరైతే సంతోషముతో పరిగెట్టారు, మరి ఒకరు భయంతో పరిగెట్టారు. ప్రధాన యాజకులు ఏ ధనముతో అయితే నిన్ను ఘనపరచాలో అదే ధనముతో నీకు విరోధంగా పనిచేయటానికి లంచం ఇచ్చారు. అవును ప్రభువా, అబద్ధాన్ని నిజం చేయటానికి ఎంతో ఖర్చు అవుతుందని, అది నెమ్మది లేకుండా చేస్తుందని, అది భయాన్ని కలిగిస్తుందని, కానీ సత్యాన్ని ఎప్పటికీ ఓడించలేదనే ప్రభువా, సత్యాన్ని మేము ఈరోజు ధ్యానించాం. నీకు వందనాలు, స్తోత్రాలు. మెట్టుకు ఏ గుంపులో ఉన్నామో ప్రభువా, అసౌకర్యమైన, ఇబ్బందైన, శ్రమైన, శోధనైన, నిందైన, అవమానమైన, సత్యమైన నిన్ను కలిగి నీ కొరకు పరిగిడే గుంపులో మేమున్నామా? లేదంటే ఈ లోక సుఖభోగముల కోసం, సౌకర్యాల కోసం అబద్ధాలతో బ్రతికే, లేదా అబద్ధికుడైన, అబద్ధమునకు జనకుడైన సాతానుతో దోస్తీ చేసే జీవితంలో మేమున్నామా? మా పరుగు ఏ విధంగా ఉంది? సత్యముతోనా, అసత్యముతోనా అనే విషయాలను మేము ధ్యానించడానికి కృప చూపించారు. స్తోత్రాలు. కాబట్టి మాకు ఇబ్బందైన, అసౌకర్యమైన, శ్రమైన, నిందైన, సత్యవంతుడువైన, సత్యమయ్యున్న నిన్ను కలిగి ప్రభువా, నీవు మాకు అందించిన పరుగులో ఓపికతో పరిగెట్టే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. రక్షక, నీ కృపకు మమ్ములను
మా సంఘములను, పరిచర్యలను, కుటుంబములను సమస్తమును అప్పగించుకొనుచు యేసునామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికి నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.